హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, సాఫ్ట్గా ఉండే ఇడ్లీ, పల్లీ చట్నీ, పప్పుల పొడి విత్ నెయ్యి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈరోజు ఇడ్లీ మా బాబు చేశాడండి. ఎందుకో అడిగాడు, అమ్మ నేను చేస్తాను, నాకు అన్నీ చూపించు అనేసి. చేశాడు. చూడండి ఎలా చేశాడు. ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఏ గ్లాస్తో మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల రవ్వ తీసుకొని రవ్వ కూడా బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. గుళ్ళని రవ్వని 5-6 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఇడ్లీ బాగా సాఫ్ట్గా రావాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, చూస్తూ ఉండండి. ఇడ్లీ పిండి మిక్సీలో కన్నా గ్రైండర్లో వేస్తే బాగుంటుంది. ఇలా గ్రైండర్లో ముందు కడిగి నానబెట్టుకున్న మినపగుళ్ళు వేసుకొని ఒక చిన్న టీ గ్లాసు అటుకులు నానబెట్టుకొని నీళ్ళన్నీ పిండేసి ఆ అటుకులు వేసుకుంటే ఇడ్లీ చాలా మృదువుగా మెత్తగా వస్తాయి. ఇలా పిండంతా మెత్తగా తోడేసుకొని బాగా రవ్వ శుభ్రంగా పిండేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. లేదు మనకి ఏదన్నా అప్పటికప్పుడు తినాలనుకున్నా ఒక 2 అవర్స్ తర్వాత వేసుకొని తినొచ్చు. ఇలా అంతా కలిపేసుకొని ఒక నైట్ అంతా వదిలేసేసేయాలి. తర్వాత రోజు మార్నింగ్ చూస్తే పిండి బాగా పొంగి ఉంటుంది. దాంట్లోకి మనకు కావలసినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 10 నుంచి 15 పచ్చిమిర్చి బాగా కడుక్కొని అందులో వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేగనివ్వాలి. కొద్దిగా కలుపుతూ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత 2 గుప్పెళ్ళు పల్లీలు, మా బాబుది కొంచెం పెద్ద చెయ్యి అందుకని గుప్పెడితో తీస్తే టీ గ్లాస్ వస్తాయి, 2 టీ గ్లాసులు వేసుకొని చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి, చాలా కొద్దిగా చింతపండు అన్నీ వేసి కలిపేసుకొని బాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు కాగనివ్వాలి. ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని తడుపుకొని ఒక్కొక్కటి వేసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈలోపు మూత తీసి చూస్తే నీళ్ళన్నీ బాగా కాగి ఉంటాయి. కాగిన తర్వాత ఈ ఇడ్లీ ఇలా పెట్టేసేసుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇవి ఉడికేలోపు పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఒక జార్లో వేసుకొని కావలసినన్ని నీళ్లు పోసుకుంటూ కొద్దిగా సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఏదైనా వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకుందాం. దీనికోసం ఒక బాండీ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత తీసేసి పోపులో కలిపేసుకోవాలి. ఇలా కలబెట్టాలి. మా పిల్లలు చాలా సాయం చేస్తారండి. అప్పుడప్పుడు అన్నీ మేమే చేస్తామమ్మా అని వస్తారు, దోశ పోస్తారు. ఈరోజే ఇడ్లీ ట్రై చేసింది పెద్ద బాబు. తర్వాత ఇడ్లీ ఉడికేసినవి చూద్దాము. చేత్తో తడి చేసుకొని ఇలా ఒకసారి చూసామంటే పిండి చేతికి అతుక్కోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్టే. ఇలా ప్లేట్లో ఇడ్లీ వేసుకొని పల్లీ చట్నీ, పప్పుల పొడి, నెయ్యి అద్దుకొని తింటుంటే ఒక ఇడ్లీ తినేవాళ్ళు కూడా 1/2 డజన్ ఇడ్లీ తింటారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.